ఇక తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై మరోసారి రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఒకవైపు సుప్రీంకోర్టు విధించిన అక్టోబర్ 31 డెడ్లైన్ పూర్తయినా స్పీకర్ ఎటూ తేల్చలేదు. స్పీకర్పై బీఆర్ఎస్ దాఖలు చేసిన కోర్టు ధిక్కారణ పిటిషన్ను సుప్రీంకోర్టు ఈ నెల 17న విచారించనుంది. ఇటీవలే వెస్ట్ బెంగాల్లో పార్టీ మారిన ముకుల్ రాయ్పై కలకత్తా హైకోర్టు సస్పెన్షన్ విధించడంతో తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు టెన్షన్ మొదలైంది. అసలు ఈ ఎపిసోడ్లో ఇప్పటివరకు ఏం జరిగింది? బీఆర్ఎస్ న్యాయ పోరాటం, స్పీకర్ జాప్యం, సుప్రీంకోర్టులో ధిక్కరణ పిటిషన్ వరకు క్రోనాలజీ ఆర్డర్ ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తోంది. గత ఏడాది మార్చి 18న ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. జూలై 16 వరకు 10 సార్లు స్పీకర్ కు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. 2024 సెప్టెంబర్ 9న హైకోర్టు విచారించింది. బీఆర్ఎస్ ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని స్పీకర్ కార్యాలయాన్ని సింగిల్ బెంచ్ ఆదేశించింది. 4 వారాల్లో స్పందించకపోతే సుమోటాగా కేసు విచారిస్తామని స్పష్టం చేసింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పును స్పీకర్ కార్యాలయం 2024 నవంబర్ 22న డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. డివిజన్ బెంచ్ ఈ తీర్పుపై స్టే విధించింది. డివిజన్ బెంచ్ స్టే తర్వాత 2025 జనవరి 16న బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 2 పిటిషన్లు దాఖలు చేసింది. 2025 ఫిబ్రవరి 3న విచారించిన సుప్రీంకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 11న మరోసారి విచారించిన సుప్రీంకోర్టు 10 నెలలుగా జరిగిన జాప్యంపై స్పీకర్ కార్యాలయాన్ని 25 మార్చి 12న స్పీకర్ కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది. మార్చి 22లోగా స్పందించాలని, మార్చి 25లోగా కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ కార్యాలయం బేఖాతరు చేసింది. దీంతో 2025 మార్చి 25న సుప్రీంకోర్టు ఆగ్రహించింది. కౌంటర్ దాఖలులో నిర్లక్ష్యంపై మండిపడింది. ఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరించవద్దని ఏప్రిల్ 2 వరకు విచారణ వాయిదా వేసింది. ఇక 2025 జూలై 31న మరోసారి విచారించిన సుప్రీంకోర్టు స్పీకర్ కు 100 రోజుల డెడ్లైన్ విధించింది. 2025 అక్టోబర్ 31లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత అంశాన్ని తేల్చాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు డెడ్లైన్ తర్వాత 2025 ఆగస్టు 23న ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులిచ్చారు. విచారణకు రావాలని ఆదేశించారు. మరిన్ని ఆధారాలు సమర్పించాలని బీఆర్ఎస్ ఫిర్యాదుదారులకు సెప్టెంబర్ 19న స్పీకర్ ఆదేశించారు. సెప్టెంబర్ 22న బీఆర్ఎస్ అదనపు ఆధారాలను స్పీకర్ కార్యాలయానికి అందజేసింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టు డెడ్లైన్ విధించిన 2 నెలల తర్వాత సెప్టెంబర్ 29న ఫిరాయింపులపై స్పీకర్ విచారణ ప్రారంభించారు. అక్టోబర్ 31 గడువు పూర్తయ్యే నాటికి ఇంకా 6 మంది ఎమ్మెల్యేల విచారణ పెండింగ్ లోనే ఉంది. దీంతో అదనంగా 8 వారాల గడువు కావాలని సుప్రీంకోర్టుకు స్పీకర్ కోరారు. మరోవైపు నవంబర్ 10న స్పీకర్ జాప్యంపై బీఆర్ఎస్ మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. స్పీకర్ పై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. బీఆర్ఎస్ పిటిషన్ను ఈ నెల 17న కోర్టు విచారించనుంది.